దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర స్కీమ్ల అమలు అంతం కాదని, ఆరంభం మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలైతే మల్లు భట్టి విక్రమార్క చేశారు. కాస్కో, కేటీఆర్ సంక్షేమ పథకాల ప్రవాహాల్లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పథకాలను ప్రారంభించారు. రిపబ్లిక్ డే సందర్భంగా కొణిజార మండలం చిన్నగోప్తిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, అలాగే ముదిగొండ మండలం ఖానాపురం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని 4 స్కీములు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 4 సంక్షేమ పథకాలు వినపడడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ పథకాల అమలుకు ఏడాదికి ప్రభుత్వంపై 45,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు ఒక గ్రామంలో ఇస్తారా అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పేసి అన్నారు. ప్రతి పథకాన్ని శాచ్యురేషన్ మోడ్లో అమలు చేస్తామని చెప్పారు. గత పాలకులు 4 గోడల మధ్య గడిల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారని, తాము ప్రజల మధ్య ఎంపిక చేశామన్నారు. పేదలకు ఇల్లు, రేషన్ కార్డులు రాకుండా సమాజానికి ద్రోహం చేసేవాళ్లు గ్రామ సభల్లో గొడవలు చేయాలని ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. గ్రామ సభల్లో అధికారులు ప్రకటించు పేర్లే ఆ చివరి జాబితా అని ప్రజలను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని కూడా మల్లు భట్టి విక్రమార్క ఆరోపించిన పరిస్థితి కనబడుతోంది. గ్రామ సభలు పెట్టి నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి వారికి మహిళలే సమాధానం చెప్పాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో ఈ 13 నెలల నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉగాది నుంచి రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. సోమవారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పారు. ఇక అర్హులైన పేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని గుర్తు చేశారు. నిధులు జాగ్రత్తగా వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత పెండింగ్లో ఉన్న 7,600 కోట్ల రైతు బంధు నిధులు విడుదల చేశామని చెప్పారు. మొదటి ఏడాదే రైతుల సంక్షేమానికి 40,000 కోట్ల పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇదంతా ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ను ఉద్దేశించి మల్లు భట్టి విక్రమ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. మీరు 4 గడిల్లో 4 గోడల మధ్య కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 4 గోడల మధ్య కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి సంక్షేమ పథకాలలో అమలు చేశామని చెప్పారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడండి. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం జరుగుతుంటుంటే ఈ సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.